సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మహేష్ బాబు రాజమౌళి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎట్టకేలకు మొదలైంది. ఈ విషయాన్ని చెప్పకపోయినా హింట్ ఇచ్చారు. సింపుల్ గా పెట్టిన 5 సెకండ్స్ వీడియో చూస్తూ ఉంటే షూటింగ్ మొదలైందని చెప్పకనే చెప్పాడు. ఇందులో మహేష్ పై సెటైర్ కూడా ఉంది. సూపర్ స్టార్ ఊరుకుంటాడా? రాజమౌళికి పెద్ద కౌంటరే ఇచ్చాడు. రాజమౌళి వీడియోకు అర్థాలే వేరేలే అన్నట్టు ఉన్న ఆ 5 సెకండ్స్ విజువల్స్ చూసిద్దామా? ఆ మధ్య రాజమౌళి సౌత్ ఆఫ్రికా వెళ్లి దిగిన ఫోటో ఇది. దీని ముందు నుంచుని పాస్పోర్ట్ చూపించాడు. ఈ వీడియోకు క్యాప్చర్ అన్న క్యాప్షన్ పెట్టి సినిమా తీస్తున్నామని చెప్పాడు జక్కన్న. పాస్పోర్ట్ చూపించి మహేష్ ను టార్గెట్ చేశాడు. ఖాళీ దొరికితే ఫ్యామిలీతో ఫారిన్ వెళ్లి ఎంజాయ్ చేసే మహేష్ పాస్పోర్ట్ ను తీసేసుకున్నానని చెప్పాడు. సూపర్ స్టార్ ను లైన్ తో పోల్చి ఎక్కడికి వెళ్లకుండా బంధించానన్న అర్థం కూడా ఇందులో ఉంది. రాజమౌళి వీడియోకు అర్థమేమైనా ఇదిగో అదిగో అంటూ ఊరించిన ఈ పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఎట్టకేలకు పట్టాలెక్కింది. సింహాన్ని చూపిస్తూ మహేష్ ను బంధించేశానని రాజమౌళి పెట్టిన వీడియోకు హీరో రిప్లై ఇస్తూ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ పోఖ్రీలోని డైలాగ్ పెట్టాడు. జక్కన్న మూవీ కోసం మేక్ ఓవర్ అయిన మహేష్ లాంగ్ హెయిర్, బియర్డ్ తో కనిపిస్తున్నాడు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న మూవీ సక్సెస్ సెలబ్రేషన్ లో కనిపించిన మహేష్ లుక్కే ఫైనల్ అయిందని తెలిసింది. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోందన్న వార్త కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. జక్కన్న పోస్ట్ కు ప్రియాంక స్పందిస్తూ మొత్తానికి షూటింగ్ ప్రారంభమైందని అర్థం వచ్చేలా ఫైనల్ అంటూ నవ్వుతున్న ఎమోజీని పంచుకుంది. కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఉంటూ ఫోటోషూట్ లో పాల్గొంది ప్రియాంక. శనివారం నుంచి మహేష్, ప్రియాంక చోప్రాలపై సీన్స్ తీస్తున్నారని సమాచారం. RRR తర్వాత మెగాఫోన్ పట్టడానికి 3 ఏళ్లు తీసుకున్నాడు జక్కన్న. ఓ ఏడాది పాటు ఆస్కార్ పనులతో గడిపేసి 2 ఏళ్లుగా ఈ అడ్వెంచర్ కథను చెక్కుతున్నాడు. రెగ్యులర్ షూటింగ్ మొదలైనా ఎప్పుడు పూర్తయ్యేది రాజమౌళి కూడా ఇప్పుడే చెప్పలేడు. బాహుబలి 2, RRR అనుకున్న టైంకు రాకపోవడంతో SSMB 29 షూటింగ్ ఓ కొలిక్కొచ్చాకే రిలీజ్ డేట్ ప్రకటించే ఛాన్స్ ఉంది. RRR ను 400 కోట్లతో తీసిన జక్కన్న ఈ పాన్ వరల్డ్ మూవీని 1000 కోట్లతో తీస్తున్నాడు. తొలి కాపీ వచ్చే టైంకు బడ్జెట్ ఎంతకు చేరుతుందో చూడాలి. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ కావడంతో RRR లో ఉన్న జంతువుల కంటే ఎక్కువ జంతువులు సినిమాలో ఉంటాయని రాజమౌళి గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. భారతీయ భాషలతో పాటు ఫారిన్ లాంగ్వేజెస్ లో ఒకేసారి రిలీజ్ చేస్తారు.